ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. 10 నిమిషాల్లో 100కు పైగా ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. లెబనాన్ లో ఇప్పటి వరకు 112 మంది మృతి చెందారు. వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. 1982 తర్వాత లెబనాన్ పై అతిపెద్ద దాడి ఇదే. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులకి పాల్పడింది. 10 నిమిషాల వ్యవధిలోనే లెబనాన్ లోని పలు ప్రదేశాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడుల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో అంబులెన్సులు, వైద్య సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులకి లెబనాన్లోని అన్ని ఆసుపత్రులు నిండిపోయాయని ఆరోగ్య మంత్రి తెలిపారు. 1982 తర్వాత లెబనాన్పై ఇదే అతిపెద్ద దాడి అని స్థానిక అధికారులు చెబుతున్నారు. బీరూట్ సహా పలు ప్రాంతాల్లోని హెజ్బుల్లా స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. లెబనాన్ పై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఏ స్థాయిలో బాంబుల వర్షం కురిచింది అనేది 10 నిమిషాల్లో 100కు పైగా ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. లెబనాన్ లో ఇప్పటి వరకు 112 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. వందలాది మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో 1982 తర్వాత లెబనాన్ లో జరిగిన అతిపెద్ద దాడిగా దీన్ని వర్ణించారు. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఏ స్థాయిలో దాడులు జరిగాయి అనేది మనం స్క్రీన్ మీద విజువల్స్ లో చూడొచ్చు. 10 నిమిషాల వ్యవధిలోనే లెబనాన్ లోని పలు ప్రదేశాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడుల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో అంబులెన్స్లు, వైద్య సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులతో లెబనాన్లోని అన్ని హాస్పిటల్స్ నిండిపోయాయని ఆరోగ్య మంత్రి తెలిపారు. 1982 తర్వాత లెబనాన్ పై ఇదే అతిపెద్ద దాడి అని స్థానిక అధికారులు చెప్తున్నారు. ఏ స్థాయిలో దాడి జరిగింది అనేది మనం విజువల్స్ లో చూస్తే అర్థమవుతోంది. పూర్తిగా పొగ అలుముకుపోయింది, మంటలు వ్యాపించాయి. బీరూట్ సహా పలు ప్రాంతాల్లోని హెజ్బుల్లా స్థావరాల్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.